గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. కర్ణాటక, బి. తమిళనాడు, సి. మహారాష్ట్ర, డి. మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. తమిళనాడు. నవంబర్ 2025లో ఎక్సర్సైజ్ త్రిశూల్ ఏ రాష్ట్రంలో జరిగింది? ఏ. రాజస్థాన్, బి. పంజాబ్, సి. అరుణాచల్ ప్రదేశ్, డి. గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. గుజరాత్. రెండవ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఏ. ఢిల్లీ, బి. న్యూయార్క్, సి. జెనీవా, డి. బెర్లిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఢిల్లీ. ఇండియా శ్రీలంక సంస్కృత మహోత్సవ్ 2025 కార్యక్రమం ఎక్కడ జరిగింది? ఏ. ఇండియాలోని ఢిల్లీలో, బి. ఇండియాలోని ఛత్తీస్గఢ్లో, సి. శ్రీలంకలోని క్యాండీలో, డి. శ్రీలంకలోని కొలంబోలో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. శ్రీలంకలోని కొలంబో. గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2025ను ఏ ప్రపంచ సంస్థ విడుదల చేసింది? ఏ. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, బి. ప్రపంచ బ్యాంక్, సి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, డి. యునిసెఫ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఏ. 66, బి. 76, సి. 86, డి. 96. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. 86. జాతీయ విద్యా దినోత్సవంను ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు? ఏ. సర్వేపల్లి రాధాకృష్ణన్, బి. మోతీలాల్ నెహ్రూ, సి. బాలగంగాధర్ తిలక్, డి. మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇటీవల మోడీ ఏ దేశ పర్యటన సందర్భంగా రెండవ పునఃసంచు జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించాడు? ఏ. నేపాల్, బి. భూటాన్, సి. చైనా, డి. శ్రీలంక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. భూటాన్. ఇటీవల విడుదల చేసిన 6వ నేషనల్ వాటర్ అవార్డ్స్లో ఏ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. మధ్యప్రదేశ్, సి. ఆంధ్రప్రదేశ్, డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. మహారాష్ట్ర. ఇటీవల ఐక్యరాజ్య సమితి పర్యాటక రంగానికి నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పింది ఎవరు? ఏ. షైఖా నాజర్ అల్ నోవైస్, బి. ఫాతిమా సనా, సి. జైనబ్ మిశ్రా, డి. సానియా శర్మ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. షైఖా నాజర్ అల్ నోవైస్. హస్తినాపూర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. మధ్యప్రదేశ్, సి. అరుణాచల్ ప్రదేశ్, డి. ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఉత్తరప్రదేశ్. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ ఎంత?
ఏ మొదటి ర్యాంక్, బి రెండవ ర్యాంక్, సి మూడవ ర్యాంక్, డి నాలుగవ ర్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నాలుగవ ర్యాంక్. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, బి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఎక్సర్సైజ్ పూర్వీ ప్రచండ్ ప్రహార్ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఏ అస్సాం, బి బీహార్, సి అరుణాచల్ ప్రదేశ్, డి మణిపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల రామ్సార్ ప్రదేశంగా గుర్తించబడిన గోగాబిల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి బీహార్, సి మధ్యప్రదేశ్, డి హర్యానా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బీహార్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 ఏ రాష్ట్రంలో జరగనున్నాయి? ఏ మహారాష్ట్ర, బి కర్ణాటక, సి రాజస్థాన్, డి గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజస్థాన్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30వ సమావేశంను ఏ నగరంలో నిర్వహిస్తున్నారు? ఏ బెర్లిన్, బి బెలం, సి బ్రెసిలియా, డి బోస్టన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బెలెం. ఇండియాలో జూలై టు సెప్టెంబర్ క్వార్టర్లో నిరుద్యోగత రేటు ఎంత శాతం నమోదయ్యింది? ఏ 6.9%, బి 5.4%, సి 5.9%, డి 5.2%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 5.2%. ఎక్సర్సైజ్ మలబార్ 2025లో ఇండియా తరపున పాల్గొన్న నౌక ఏది? ఏ ఐఎన్ఎస్ సహ్యాద్రి, బి ఐఎన్ఎస్ తమల్, సి ఐఎన్ఎస్ ఉదయగిరి, డి ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ సహ్యాద్రి. కోనార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి బీహార్, సి ఒడిషా, డి కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఒడిషా. ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి కర్ణాటక, డి ఛత్తీస్గఢ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తెలంగాణ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, బి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ను
ఏ సంస్థ అమలు చేస్తుంది? ఏ. జాతీయ ఉద్యానవన బోర్డ్. బి. జాతీయ తేనెటీగల బోర్డ్. సి. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ. డి. వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. జాతీయ తేనెటీగల బోర్డు. ఏ కేంద్ర పథకంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ సోహ్రో సర్క్యూట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు? ఏ. ప్రసాద్ పథకం. బి. స్వదేశీ దర్శన్ 2.0. సి. దేకో అప్నా దేశ్ ఇనిషియేటివ్. డి. ప్రధానమంత్రి డివైన్ పథకం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ప్రధానమంత్రి డివైన్ పథకం. ఐఎన్ఎస్ సావిత్రిని ఏ భారతీయ షిప్ యార్డ్ నిర్మించింది? ఏ. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ మరియు ఇంజనీర్స్. బి. కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్. సి. మజగాన్ డాక్ లిమిటెడ్. డి. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. మజగాన్ డాక్ లిమిటెడ్. 2025 అక్టోబర్లో ఏ భారతీయ నగరం సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ బిరుదును అందుకుంది? ఏ. హైదరాబాద్. బి. లక్నో. సి. అహ్మదాబాద్. డి. ముంబై. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. లక్నో. నవంబర్ 7, 2025న ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ మార్గదర్శకాలు విడుదల చేసిన మంత్రిత్వ శాఖ ఏది? ఏ. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. బి. న్యాయ మంత్రిత్వ శాఖ. సి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. 2025 నవంబర్లో జరిగిన ద్వైవార్షిక బీమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్ సమావేశంను ఏ నగరంలో నిర్వహించారు? ఏ. హైదరాబాద్. బి. చెన్నై. సి. కొచ్చి. డి. ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. కొచ్చి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30వ సమావేశం కోసం స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ అప్డేట్ను విడుదల చేసిన సంస్థ ఏది? ఏ. ప్రపంచ వాతావరణ సంస్థ. బి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. సి. ప్రపంచ ఇంధన సంస్థ. డి. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ప్రపంచ వాతావరణ సంస్థ. రియల్ క్రాఫ్ట్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది? ఏ. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. బి. మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ. సి. పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. డి. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఇటీవల మహారాష్ట్రలోని ఏ వన్యప్రాణుల అభయారణ్యంలో ఇండియన్ మౌస్ డీర్ కనిపించింది? ఏ. రాధాగిరి వన్యప్రాణుల అభయారణ్యం. బి. భీమశంకర వన్యప్రాణుల అభయారణ్యం. సి. తుంగరేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం. డి. కోయినా వన్యప్రాణుల అభయారణ్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. తుంగరేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం.
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. బి. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ. సి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. డి. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ. ఇటీవల కర్ణాటకలోని ఏ టైగర్ రిజర్వ్లో అరుదైన చారల హైనా కనిపించింది? ఏ. బందీపూర్ టైగర్ రిజర్వ్. బి. భద్రా టైగర్ రిజర్వ్. సి. బన్నేరుఘట్ట నేషనల్ పార్క్. డి. కాళీ టైగర్ రిజర్వ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. కాళీ టైగర్ రిజర్వ్. వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ ఫెలోషిప్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. బి. విద్యా మంత్రిత్వ శాఖ. సి. నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ. డి. విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ప్రపంచ మధుమేహ దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. నవంబర్ 13. బి. నవంబర్ 14. సి. నవంబర్ 15. డి. నవంబర్ 16. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నవంబర్ 14. కరెంట్ అఫైర్స్ క్విక్ అప్డేట్స్ పొందటానికి అలాగే ఇతర ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. ఛానల్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. 2025 నవంబర్ నెలలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన భారతీయ గాయని ఎవరు? ఏ. శ్రేయా ఘోషల్. బి. పాలక్ ముచ్చల్. సి. కె. చిత్ర. డి. సునీత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. పాలక్ ముచ్చల్. ప్రపంచ మధుమేహ దినోత్సవంను ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు? ఏ. జాక్ ఎడ్వర్డ్స్. బి. జాన్స్ విలియం. సి. ఇస్మాయిల్ ఖాన్. డి. ఫ్రెడరిక్ బ్యాంటింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఫ్రెడరిక్ బ్యాంటింగ్. ఇటీవల న్యూమా ఎయిర్ బేస్ను ఎక్కడ ప్రారంభించారు? ఏ. ఢిల్లీ. బి. లడాక్. సి. అహ్మదాబాద్. డి. జైపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. లడాక్. జనజాతీయ గౌరవ్ దివాస్ను ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు? ఏ. సావిత్రిబాయి పూలే. బి. రాజా రామ్మోహన్ రాయ్. సి. బిర్సా ముండా. డి. రామకృష్ణ పరమహంస. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. బిర్సా ముండా. నవంబర్ 2025లో జిఐ ట్యాగ్ పొందిన 2 సంగీత వాయిద్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి? ఏ. అస్సాం. బి. బీహార్. సి. సిక్కిం. డి. హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సిక్కిం. రతన్ మహల్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. కర్ణాటక. బి. గుజరాత్. సి. మహారాష్ట్ర. డి. బీహార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. గుజరాత్. 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఏ. మలాలా యూసుఫ్జాయ్. బి. ఏంజెలా మెర్కెల్.
సి. అంటోనియా గుటెరస్, డి. మిచెల్ బ్యాచెలెట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. మిచెల్ బ్యాచెలెట్. రీజనల్ ఓపెన్ డిజిటల్ హెల్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఏ. ఢిల్లీ, బి. బెంగళూరు, సి. చెన్నై, డి. హైదరాబాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఢిల్లీ. ఇండియాలో మొట్టమొదటి టెస్లా కేంద్రం ఎక్కడ ప్రారంభం కానుంది? ఏ. గురుగ్రామ్, బి. భోపాల్, సి. పాట్నా, డి. గ్రేటర్ నోయిడా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. గురుగ్రామ్. మిస్ యూనివర్స్ 2025 పోటీలు ఏ దేశంలో జరిగాయి? ఏ. రష్యా, బి. జర్మనీ, సి. థాయిలాండ్, డి. శ్రీలంక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. థాయిలాండ్. 2025 ప్రపంచ బాక్సింగ్ కప్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఏ. ఇండియా, బి. శ్రీలంక, సి. జర్మనీ, డి. ఇంగ్లాండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇండియా. ఇటీవల సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ఫుల్ టైమ్ సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? ఏ. కె. శ్రీనివాసన్, బి. రాజేష్ కృష్ణ, సి. సందీప్ ప్రధాన్, డి. గోపాలకృష్ణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సందీప్ ప్రధాన్. యువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సి. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, డి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఇటీవల అన్ని టెస్టు దేశాలపై సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన క్రికెటర్ ఎవరు? ఏ. షాయ్ హోప్, బి. శుభ్మన్ గిల్, సి. కేఎల్ రాహుల్, డి. స్టీవ్ స్మిత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. షాయ్ హోప్. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో ఇండియా ఏ స్థానంలో నిలిచింది? ఏ. 20, బి. 21, సి. 22, డి. 23. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. 23. ఈ జాగృతి ప్లాట్ఫామ్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బి. చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, సి. వినియోగదారుల వ్యవహారాలు, వ్యవసాయం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ. ఎక్సర్సైజ్ అజయ వారియర్ 25 ఏ దేశాల మధ్య జరిగింది? ఏ. ఇండియా మరియు నేపాల్, బి. నేపాల్ మరియు భూటాన్, సి. ఇండియా మరియు రష్యా, డి. ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్. జాతీయ గోపాలరత్న అవార్డులు ఇండియాలో ఏ రంగంలో అందజేస్తారు? ఏ. మత్స్యరంగం,
బి. పశువులు మరియు పాడి పరిశ్రమ రంగం. సి. పరిశ్రమల రంగం. డి. వ్యవసాయ రంగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. పశువులు మరియు పాడి పరిశ్రమ రంగం. క్వార్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఏ. జమ్మూ అండ్ కాశ్మీర్. బి. ఉత్తరాఖండ్. సి. హిమాచల్ ప్రదేశ్. డి. గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. జమ్మూ అండ్ కాశ్మీర్. లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ను ఏ రెండు దేశాలు సంయుక్తంగా ప్రారంభించాయి? ఏ. జర్మనీ మరియు ఫ్రాన్స్. బి. ఇండియా మరియు బ్రెజిల్. సి. ఇండియా మరియు స్వీడన్. డి. ఇండియా మరియు జపాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఇండియా మరియు స్వీడన్. ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఏ ఏ దేశాల మధ్య జరిగింది? ఏ. ఇండియా మరియు శ్రీలంక. బి. ఇండియా మరియు నేపాల్. సి. ఇండియా మరియు బంగ్లాదేశ్. డి. ఇండియా మరియు భూటాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇండియా మరియు నేపాల్. ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. సునీల్ కుమార్. బి. ప్రభాత్ కిరణ్. సి. అమిత్ కుమార్. డి. అమరేష్ ప్రసాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. అమరేష్ ప్రసాద్. 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. విరాట్ కోహ్లీ. బి. రోహిత్ శర్మ. సి. అండర్సన్. డి. స్టూవర్ట్ బ్రాడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. రోహిత్ శర్మ. ఇటీవల ఇంటర్నేషనల్ ఐడియాకు చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఏ. బిఆర్ గవాయ్. బి. జార్జ్ ఫిలిప్స్. సి. జ్ఞానేష్ కుమార్. డి. జేమ్స్ హ్యారీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. జ్ఞానేష్ కుమార్. ఇటీవల గ్లోబల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ ఎంఆర్ఓ ఫెసిలిటీను ఏ నగరంలో ప్రారంభించారు? ఏ. హైదరాబాద్. బి. బెంగళూరు. సి. చెన్నై. డి. ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. హైదరాబాద్. 2025 నవంబర్లో ఎర్త్ సమ్మిట్ ఏ నగరంలో జరిగింది? ఏ. గాంధీనగర్. బి. ఢిల్లీ. సి. ముంబై. డి. హైదరాబాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. హైదరాబాద్. G20 గ్లోబల్ సమ్మిట్ 2025 ఏ దేశంలో నిర్వహించారు? ఏ. జర్మనీ. బి. బ్రెజిల్. సి. సౌత్ ఆఫ్రికా. డి. ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సౌత్ ఆఫ్రికా. కొలంబో సెక్యూరిటీస్ కాన్క్లేవ్ 7వ జాతీయ సమావేశంలో ఏ దేశం అతిథి దేశంగా పాల్గొన్నది? ఏ. మలేషియా. బి. సీషెల్స్. సి. మారిషస్. డి. ఆఫ్ఘనిస్తాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. మలేషియా. ఇటీవల ప్రవేశపెట్టిన 4 కొత్త కార్మిక చట్టాలు ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయి? ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. బి. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. సి. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ. డి. కార్మిక మరియు
ఉపాధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. ఇండియా ఏ 2 దేశాలతో కలిసి ACITIను ప్రారంభించింది? ఏ ఆస్ట్రేలియా మరియు ఐర్లాండ్, బి ఆస్ట్రేలియా మరియు కెనడా, సి ఆస్ట్రియా మరియు చైనా, డి ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇజ్రాయెల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆస్ట్రేలియా మరియు కెనడా. సైబర్ సెక్యూరిటీ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 1.0ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సి రక్షణ మంత్రిత్వ శాఖ, డి పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. సైంటిఫిక్ ఇన్నోవేషన్ ఇన్ డ్రగ్ డెవలప్మెంట్, హెల్త్ కేర్ అండ్ ఇంటిగ్రేషన్ 2.0ను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, బి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ ఆయుర్వేద, సి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, డి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్. విజన్ ఫర్ సుజలాం భారత్ సమ్మిట్ 2025 ఎక్కడ ప్రారంభమైంది? ఏ ఢిల్లీ, బి బెంగళూరు, సి చెన్నై, డి హైదరాబాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఢిల్లీ. నవంబర్ 2025లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ రైజ్ ఇనిషియేటివ్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ ఐఐటి ఖరగ్పూర్, బి ఐఐటి బాంబే, సి ఐఐటి అహ్మదాబాద్, డి ఐఐటి రూర్కీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఐఐటి ఖరగ్పూర్. భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, బి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, డి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. మహిళా భద్రత కోసం జాతీయ మహిళా కమిషన్ ప్రారంభించిన హెల్ప్ లైన్ నెంబర్ ఏది? ఏ 11190, బి 12290, సి 13390, డి 14490. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 14490. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం నవంబర్లో అత్యుత్తమ గాలి నాణ్యత కలిగిన నగరం ఏది? ఏ అరియలూర్, బి గజియాబాద్, సి గ్రేటర్ నోయిడా, డి తంజావూరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అరియలూరు. ఐఎన్ఎస్ మహేను ఏ సంస్థ నిర్మించింది? ఏ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, బి మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, సి కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్, డి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకు కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఏ జస్టిస్ సూర్యకాంత్, బి
జస్టిస్ విక్రమనాథ్, సి. జస్టిస్ బిఆర్ గవాయ్, డి. జస్టిస్ అలోక్ అరాధే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జస్టిస్ విక్రమ్నాథ్. గ్లోబల్ కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్ 2025లో ఇండియా ఏ స్థానంలో నిలిచింది? ఏ 23, బి 26, సి 33, డి 36. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 36. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.